ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా లింగమనేని శివరాం ప్రసాద్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మన చర్చలకు వెళ్ళే ముందు ఒక అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. రైట్, అది చెయ్యాలంటే శివరాం ప్రసాద్ గారు, సో మంత్రి గారు మాట్లాడిన ఈ మాటల మీద కాస్త మహిళలు నిరుత్సాహానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఎందుకంటే 1500 ఇస్తారేమో అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఎందుకంటే మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, ఎన్నికల ముందు చెప్పినప్పుడు అన్ని అమలు చేసుకుంటా పోతున్నారు కాబట్టి మరి ఇది కూడా అమలు చేస్తారేమో. మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు 1500 వస్తాయి అనుకుంటారు. ఏంటి ఇది శివరాం ప్రసాద్ గారు? రామనాయుడు గారు, మీకు, జగదీష్ గారికి, అలాగే మా జూనియర్ శాంతి ప్రసాద్ గారికి, జ్వాల గారికి, మీ 99 వీక్షకులు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకసారి ఆ మొత్తం వీడియో మొత్తం మనం వింటే ఎక్కడ దాంట్లో అనుచితమైనది ఏం లేదు. అవును, అంటే ఒక విధంగా ఏంటంటే అది ఎగ్జాజరేషన్. ఇంత జరుగుతున్నా, ఇంత ఇవ్వాల్సి వచ్చినా సరే ఇస్తున్నాము, ఏ విధంగా ఇవ్వాలని ట్రై చేస్తున్నాము అన్న మాటే ఉంది తప్ప దాంట్లో ఎక్కడ కూడా ఇవ్వము అనేది లేదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మీడియా సెన్సేషన్ కోసమే చూస్తుంది. అట్లాగే సరే ప్రతిపక్షంగా వైసీపీ నాయకులు ఏంటంటే ముందు వెనక తాక్ కట్ చేసి మాట్లాడటం అనేది అలవాటే కదా. ఏ పార్టీకైనా, వైసీపీ అయినా టీడీపీ అయినా, ఎదురు పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని అనుకూలంగా మార్చుకుంటాం వాళ్ళకి అలవాటు. అట్లాగే అచ్చెన్నాయుడు గారు ఆ విధంగా ట్రోల్ అయ్యే అవకాశం ఇవ్వటం ఆయనకి అలవాటు. ఎందుకంటే ఇది వాళ్ళే కాదు, గతంలో తిరుపతిలో కూడా చూసాం మనం. ఒకసారి తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే విధంగా ఏదో క్యాజువల్ గా మాట్లాడేస్తే టిఫిన్ దగ్గర పోలీసులు కూడా అన్నారు, అది రికార్డ్ చేసి బయటకు వదిలేశారు. అంటే ఆయన అవకాశాలు ఇస్తారు పాపం. ఆయన ఏంటంటే అక్కడ ఒక ఉత్తర ఆంధ్రాకి సంబంధించిన స్లాంగ్ ఒకటి, అట్లాగే ఆ వ్యంగ్యంగా మాట్లాడటం, తర్వాత దాన్ని మేము ఎంత ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా సరే ఇవ్వటానికి ట్రై చేస్తున్నామని చెప్పడం కోసం చేసే ప్రయత్నంలో ఆయన దొరికిపోతున్నారు. ఇప్పుడు అక్కడ సరే దీన్నే మనం ఆధారం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఎందుకు అలివిగానే హామీలు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు కదా వైసీపీ నాయకులు ప్రతిపక్షంగా. ఈయన అందేంటి, అన్ని ఇచ్చాం ఒక్కటే ఇవ్వలేదు అన్నారు. అంటే అన్ని ఇచ్చినట్టు ఒప్పుకుంటున్నారా? సూపర్ సిక్స్ లో అన్ని ఇచ్చేశారు, ఈ ఒక్కటే ఇవ్వలేదు అనేది ఒప్పుకుంటారా? అది కదా అక్కడ. అదేంటంటే మొత్తం విన్నప్పుడు, ఇప్పుడు మీరు దాన్ని వినిపించినప్పుడు కూడా మొత్తం విన్నప్పుడు ఎక్కడా దాంట్లో మనకు అనుచితంగా కనపడలా. విన్నవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. మీకు అక్కడ ఎవరైతే వింటున్నారో, ఆ మీటింగ్ లో ఉన్నారో నవ్వుతున్నారు. తర్వాత ఈయన ఏమంటున్నాడు, కానీ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద మేము చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు, ఇస్తామంటున్నారు. అంటే ఎంత కష్టమైన దాన్నైనా సరే, అంత ఎక్కువ డబ్బులు అవసరమైనా సరే మేము ఇవ్వటానికి ట్రై చేస్తున్నామనే ప్రయత్నం ఆయన చెప్పాలనే ప్రయత్నంలో ఆయన దొరికిపోయాడు. అవును, ఆ వ్యంగ్యంగా మాట్లాడుతూ దాంట్లో దొరికిపోయినట్టు. ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అనకపోయినా అన్నారు కదా. అవును, ముందు వెనక కట్ చేసి తలాతోక కట్ చేస్తే అర్థం మారిపోతుంది. అవును, కాబట్టి ఇక్కడ ఒకవేళ ఆయన అన్నది తీసుకున్నా సరే, అచ్చెన్నాయుడు గారు అన్న విధానాన్ని తీసుకున్నా సరే, సూపర్ సిక్స్ లో అన్ని అమలైపోయి గొప్ప అని ఒప్పుకోవాలి. అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇంకా అమలు చేయాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఆ ఫ్రీ బస్సు ఇవ్వాలి, ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. అట్లాగే రైతులకి ఇంతవరకు ఇంకా మొదలవలేదు. వాళ్ళకి రైతులకి మనం అన్నదాత సుఖీభాయ్ ఇవ్వలేదు కదా, ఇంకా కదా ప్రభుత్వం ఇంకా ఇవ్వాల. ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఒక ట్రాక్ ఎక్కువ ఉన్నాయి.
ఇంతవరకు ఈ మహిళలకు 1500 అనేది ట్రాక్ ఎక్కలా. ఉమ్, ఇది ఏ విధంగా దీన్ని 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఏ విధంగా ఇస్తారు, ఉమ్. దాని యొక్క లోటుపాట్లు ఏంటి, లేకపోతే దానికి ఏ విధమైన క్రైటీరియా పెడతారు, ఎట్లా ఇస్తారు అనేది చూడాలి. నిజంగా కష్టమైంది. అవును దాంట్లో మరి అనుమానం లేదు. కాదు సార్, మరి 1500 కష్టమైంది అని అనుకున్నప్పుడు మనం హామీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇవ్వాలి కదా. అవును, ఆయన అప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తున్నారు, నేను సంపద సృష్టించి ఇస్తాము. ఉమ్, ఇప్పుడేంటి 8 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. ఉమ్, గ్రౌండ్ అవుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, అట్లాగే షిప్ యార్డ్లు ఇదవుతున్నాయి, ఉమ్, పోలవరం రేపు పూర్తి అయితే వ్యవసాయానికి కూడా ఇదవుతుంది. ఉమ్, ఇవన్నీ చూసుకుని దానికి ఎంతవరకు మనం రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది, అట్లాగే ఎఫ్డిఐలు వస్తున్నాయి. ఉమ్. ఇప్పుడు ఒక రిలయన్స్ ఒకటే 65,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ మన కళ ముందు కనపడుతున్నాయి. సో వీటి ద్వారా సంపద అట్లాగే సృష్టించి ఇన్కమ్ క్రియేట్ చేసి జనరేట్ చేసి సంక్షేమ క్రియేట్ పథకాలు చేసి ఇస్తారు. ఇస్తామనేది దాని ఇవ్వగలం అనేది ఆయన నమ్మకం అయి ఉంటుంది. ఉమ్, ఇవ్వగలం, మనం ఇవ్వచ్చు అనేది చంద్రబాబు గారి నమ్మకం అయి ఉంటుంది. ఉమ్, అయితే వెంటనే ఇవ్వాలి అనేది వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. సరే, వాళ్ళు అడగడంలో తప్పులేదు. ఉమ్, కానీ గతంలో మనం ఎంత తొందరగా ఇచ్చాం, గతంలో ఇచ్చిన హామీలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాల్లో ఎంత స్పీడ్గా ఇచ్చాం, అవి కూడా మనం నెమ్మదిగానే ఇచ్చాం కదా అవును. అనేది కూడా ఇక్కడ. సరే, ప్రతిపక్షంగా విమర్శిస్తున్న తప్పు లేదు, విమర్శించవచ్చు, విమర్శించాలి కూడా. విమర్శిస్తేనే సవ్యంగా పనిచేస్తుంది అధికార పక్షం. అవును. విమర్శ ఖచ్చితంగా చేయాలి, కానీ సద్విమర్శ చేసి ఆ సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రధాన పాత్ర వహించాల్సింది ప్రతిపక్షమే. రైట్ రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి వైఎస్ఆర్సీపీ నుంచి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే. సో దీనివల్ల ప్రభుత్వానికి ఏదన్నా ఒక వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉందా, వైసీపీకి సానుభూతి వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ చేస్తే? ఇప్పుడు ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేరం జరిగింది అన్న తర్వాత ఒకవేళ నేరం జరిగితే వాళ్ళు అరెస్ట్ చేస్తే గొడవ జరుగుతుందని చెప్పి అరెస్ట్ చేయకుండా ఉంటారు కదా ప్రభుత్వం. చేస్తారు. అవును, ఖచ్చితంగా జరుగుతుంది. అవును. ఇక్కడ లిక్కర్ కుంభకోణం విషయంలో 3 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, ప్రభుత్వం అంతకు ముందు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు, ప్రభుత్వం ట్యాకప్ చేసింది. దానికి ప్రభుత్వం ట్యాకప్ చేసినప్పుడు ఏమన్నారంటే లిక్కర్ సేల్స్ తగ్గించడానికి అన్నారు. దాంట్లో డిజిటల్ పేమెంట్స్ ని అలౌ చేయకపోవటం ఒకటి. తర్వాత లిక్కర్ ఆ సెల్లింగ్ పాయింట్ లో, అంటే రిటైల్ అవుట్లెట్ లో ఉన్న వాళ్ళు ఎవరో ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఇవాళ వాళ్ళని ఎవరిలో తీసుకొచ్చి పెట్టి మీరు అమ్మించారు. ఇక్కడ అలాగే డిస్టిలరీస్ వచ్చేటప్పటికి డిస్టిలరీస్ ను కూడా మీరు చాలా వాటిని లీజు తీసుకున్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు లీజు తీసుకున్నారు. సరే, ఆ డిస్టిలరీస్ టీడీపీ వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు ఎవరైనా అవనండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కింద రిటైల్ వరకు ఒకే చేతిలో జరిగింది, ఒకే దీంట్లో జరిగింది. ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు దాంట్లో. డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు, అంటే క్యాష్ అండ్ క్యారీ. ఎక్కడి నుంచి ఎవరో ఏ బాటిల్ తీసుకొచ్చి రిటైల్ అవుట్లెట్ లో పెట్టారో, ఏ బాటిల్ ఇచ్చారో తెలియదు. అట్లాగే ఏది మంచి పాపులర్ మద్యం బ్రాండ్లు ప్రజలకు అందుబాటులో లేవు. అవును, మీరిచ్చిన బాటిల్సే, మీరిచ్చిన బ్రాండ్లే. ఆటోమేటిక్ గా ఇక్కడ లిక్కర్ సేల్స్ తగ్గింది అంటున్నారు. సేల్స్ తగ్గితే సెకండ్స్ జరిగి ఉండొచ్చు కదా. అక్కడ మీరు వేరే ప్రైవేట్ గా మీరు ఎడిషనల్ గా తయారు చేసి తీసుకొచ్చి అమ్మేసి క్యాష్ చేసుకోవచ్చు కదా, క్యాష్ అండ్ క్యారీ. అవును, డిజిటల్ పేమెంట్ లేదు కాబట్టి అక్కడ మీకు నోట్ అవ్వదు, దాంట్లో అవును రికార్డ్స్ లో నోట్ అవ్వదు. మీరు బిల్ రాయరు కాబట్టి బిల్ లేదు. ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్లు ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, నిజం అది. దీని మీద చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎవళ్ళైతే రిటైల్ అవుట్లెట్స్ లో ఉండి అమ్మారో వాళ్ళను కూడా ఈ సిట్టు విచారించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మీరు అమ్మారు, ఎట్లా తీసుకున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. అలాగే క్వాలిటీ లేకపోవటం వలన అనేక మందికి ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వచ్చినాయి. నిన్న మనం పేపర్లో కూడా చూసాం. అవును, అది ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అవరా అంటే ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ
బెనిఫిషియరీ అన్నారు తప్ప ఆయన కుట్రదారు అలా. ఉమ్, ఇవాళ వరకు పడిన ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రదారుగా నిరూపించాల. కాక 90% ఆఫ్ ది కమిషన్ ఆయనకి వెళ్ళింది. మిగిలిన 10% మిగిలిన ఆ 40 మంది ఈ 40 మందో ఎంతమంది ఉన్నారు కదా. అవును. అలాంటప్పుడు ఆయన కూడా వాళ్ళకి- ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టే కదా సార్ మరి క్లియర్ గా 90% కమిషన్ ఆయనకి వెళ్ళిందంటే అంటే అది వెళ్ళింది అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి. ఉమ్, ఇది ఈ అమౌంట్ ఆయనకు వెళ్ళింది అని చెప్పి మీరు ఆధారపూర్వకంగా నిరూపించాలి. సో నిరూపిస్తే ఇక ఆ ట్రాక్ చూపించాలి. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది చూపించాలి. మిథున్ రెడ్డి గారు ఎక్కడ దొరికారు? ఆ లిక్కర్ కంపెనీల దగ్గర నుంచి ఆయన సొంత కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఆన్లైన్. ఉమ్, అక్కడ ఆయన కంపెనీకి, ఆయన సొంత ఫ్యామిలీ కంపెనీకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఉమ్, అలాగే వీళ్ళు మిథున్ రెడ్డి గారు, అట్లాగే విజయసాయి రెడ్డి గారు, తర్వాత మిగిలిన వాళ్ళు మీటింగ్స్ ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఇవన్నీ కూడా వీళ్ళు ఆధారాలు సంపాదించగలిగారు. ఉమ్, ఎందుకంటే ఇక్కడ అన్ని ధ్వంసం చేసిన ఉమ్, బయట ఎవరో రికార్డు వాళ్ళు కంప్యూటర్ లో పెట్టుకున్న రికార్డు దొరికేటప్పటికి ఆ ఫోన్ నుంచి ఉమ్, అవతల ఎక్కడ ఈ మీకు దుబాయ్ లో ఉన్న అతని దగ్గర ఉన్న ఫోన్ దగ్గర నుంచి ట్రాక్ చేస్తే ఉమ్, ఆ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ దొరికితే మొత్తం కుంభకోణం అంతా బయటపడింది. రైట్. ఇవాళ జరగలేదని బుకాయిస్తే కాదు, అవును, జరిగింది. ఎంత జరిగింది ఏంటనేది అది వేరే సంగతి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళిందా వెళ్ళలేదా, ఆయన అరెస్ట్ అవుతారా అవ్వరా అనేది ఇందాక మన శాంతి ప్రసాద్ చెప్పినట్టు నెక్స్ట్ ఛార్జ్ షీట్ పెడితే దాంట్లో ఏముంటుంది అనే దాన్ని బట్టి నిరూపణ అవుతుంది. రైట్. అయితే వన్స్ ఇది జరిగింది అని నిరూపణ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాభిమానం ఉందో అక్కడ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారికి అంతకన్నా ఎక్కువ ఎక్కువ ఉంది. మూడు ప్రజాభిమానం. సార్లు ముఖ్యమంత్రి పనిచేశాడు ఆయన. ఉమ్, ముఖ్యమంత్రి చేశారు. అక్కడ పంజాబ్ లో ఆయన పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆయన అరెస్ట్ అయినా ఏం జరగల. ఎక్కడైనా అదే అవుతుంది, ఏం అవును. జరగదు. అందులో ఇక్కడ శివరాం ప్రసాద్ గారు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళ మీద ప్రజలకు సానుభూతి కూడా రావట్లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఎమ్మెల్యే ఓడిపోయారు కదా. ఎస్, డెఫినెట్ గా ఉండదు, ఉమ్, ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఢిల్లీ జరిగింది, అవును. అట్లాగే మీకు ఏది తమిళనాడు ఇది తెలంగాణ, అవును. కవిత గారు కూడా ఆ కేసులో రిమాండ్ లో ఉన్నారు. అవును. ఛత్తీస్గఢ్ కొంత మేరకు ఇప్పుడు తమిళనాడు